హలో హాయ్ అన్న, అందరికీ వినాయక శుభాకాంక్షలు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వినాయక కూర్చుని పెట్టిన వాళ్ళకి నేను ఒకటి చెప్పబోతున్నా. మనం వినాయకుని కూర్చుని పెట్టాలనుకుంటున్నాం, కానీ పొద్దున్నుంచి కూర్చుని పెట్టిన రోజు పొద్దున్నుంచి రాత్రి దాకా చాలా కష్టపడతాం, అన్నము తినము. ఎందుకంటే వినాయకుడు వచ్చి ఆయన కూర్చోబెట్టాల్సిన చోట వచ్చి ఆయన కూర్చునేదాకా మనకి ఆకలి తెలియదు, పని గురించి తెలియదు. ఎందుకంటే అంత కష్టపడుతున్నాము. కానీ ఇక్కడ ఒకటి మనం ఆలోచించాల్సిన విషయం, ఎందుకంటే వినాయకుని కూర్చోబెట్టాలనుకుంటున్నాం, కానీ మనం ఏమాత్రం సంతోషంగా ఉండము. ఎందుకంటే ప్రతి ఒక్క విషయం టెన్షన్ పడుతున్నాం, బాధపడుతుంటాం. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడేం చేయాలి, ఏం లేదు అనే ఒక డిఫరెంట్లో ఉంటాం అంతే. కానీ మనం వినాయకి చందకి వెళ్ళాక ప్రతి ఒక్కరు 10-50 అంతకని ఎక్కువ ఇయ్యారనుకుంటా, ఇంటి పక్కల ఇల్లు. కానీ ఇంకా ఎవరు తెలిసిన వాళ్ళు 101, 501, 1000 రూపాయలు ఇస్తారు. వాళ్ళు 501, 1001 ఇచ్చిన వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఇచ్చికాసి చాలా దూరం ఉంటారు. కానీ 10-50 ఇచ్చిన వాళ్ళదే బాధ ఎక్కువ అవుతుంది. వాళ్ళు ఎక్కువ సంతోషపడుతున్నారు గుడికాడ వచ్చి. ప్రతి దానికి ప్రసాదం లేదా, ప్రసాదం ఎక్కడుంది పెట్టండి అని. ఇంకా గణేష్ ఉంది కానీ డీజే పెట్టరా అంటారు. వాళ్ళు డీజే అడుగుతుంటారు, ఇచ్చింది వాళ్ళు 11 రూపాయలు 50 రూపాయలు ఇస్తారు. కానీ వాళ్ళు అడిగేదానికి అర్హత మించి అడుగుతుంటారు. 2,000 ఇచ్చిన వాళ్ళు మాత్రం వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళు అసలు గుడి దగ్గర రారు. సరిగా ఇచ్చాంలే వినాయకు అంటారు, అక్కడే ఉంటారు. ఎందుకంటే దేవునికి ఇచ్చామని వాళ్ళు అంతట్లో ఉంటారు. 50-100 ఇచ్చి కలిసి ప్రసాదం వగ్గాని డీజే లేదా, డ్యాన్స్ ఆడరా, ఎందుకు తెచ్చిన వినాయకుని, ఎందుకు లేదు అని 10 రకాలు. కానీ వినాయకుని కూర్చుని పెట్టిన వాళ్ళు మాత్రం కూర్చుని పెట్టిన రోజు, వేసొచ్చిన రోజు చాలా కష్టం ఉంటుంది. చాలా చేయాలి కదా. ఎందుకంటే పని చూడడానికి నీకు కనిపించదు, చాలా పని ఉంటుంది. మన పని మనం చేసుకోలేము, అంత కష్టపడుతుంటాం అక్కడ. ఎందుకంటే వినాయకుడు పక్కల వాళ్ళకన్నా మనం బాగా చేయాలని ఒకటి ఉంటుంది మనకి. అదే చేయాలి, తప్పులేదు. ఎందుకంటే మీరు చేసే పనికి ప్రతి ఒక్కరికి సపోర్ట్ చాలామంది ఉండాలనుకుంటున్నా. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి వినాయక కూర్చుని పెట్టిన వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ కష్టం బాగానే ఉంటుంది. ఏమైనా డబ్బులు తక్కువగా పడితే అవతల వాళ్ళు హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే వినాయక అనేది సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే కూర్చోబెట్టిన వాళ్ళకి ఆ కష్టం ఏమిటో తెలుస్తుంది. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు వినాయక్కి 50-100 కాకున్నట్టుగా కొంచెం మీ చేతనైనంత ఇంకా కొంచెం సాయం చేయండి. ఎందుకంటే అది తినడానికైతే కాదు, దేవుని సేవ కోసమే. ఎందుకంటే మన ఏరియాలో గణేష బాగుంటేనే మనము బాగుంటాం. పలానా ఏరియా పలానా వాళ్ళు ఇచ్చినారు, పలానా ఏరియా వాళ్ళు కనపెట్టి కూర్చుని పెట్టినారు, చాలా బాగుందని మన పేరు వస్తుంది, మన ఏరియా పేరు వస్తుంది. మనకు కూడా ఎన్ని హాస్పిటల్కి ఇమోటుకో చాలా డబ్బులు ఖర్చు చేస్తుంటారు. కానీ వినాయకుని కోసం ఒక 100 ఎక్కువ ఖర్చు చేయండి, తప్పులేదు. మీకు చాలా మంచి చేస్తాడు వినాయకుడు. మీకు మీ కుటుంబానికి మంచిగా జరగాలని ప్రతి ఒక్కరు వినాయకు కోసం కష్టపడే వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్ అన్న. ఈ కష్టం పడినంత ఫలితం ఆ భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.